పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పంచగాయాల పరమార్థాన్ని కొంచెం లోతుగా ఆత్మీయంగా అర్థవంతంగా తెలుసుకోవడానికి ఈ వాక్య పరిచర్యలో ప్రయత్నము చేద్దాం. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనము. ఇక మీదట ఎవడును నన్ను బాధింపకుండునుగాక, ఎలయన నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. ప్రియులారా, నేను నా గురుత్వ జీవితంలో ఈ మీడియా పరిచర్యను ప్రారంభించిన తరువాత కొంతమంది వ్యక్తులని బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవితాన్ని తెలుసుకోవటం ఆసక్తితోటి కలవటం జరిగింది. వారిలో కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడాను, కొంతమంది వీడియోస్ తీశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంచాను. ముఖ్యంగా నేను కలిసినటువంటి ఒకళ్ళిద్దరు వ్యక్తులు చాలా బాహాటంగా, ముఖ్యంగా ఒక వ్యక్తి ఆయనతో కలిసి జీవించినటువంటి ఆ తల్లి కలపాల మరియమ్మ గారు చాలా స్పష్టంగా నాకు తెలియజేశారు. వీడియోలో నేను పెట్టింది ఒక ఎత్తు అయితే, నేను ఆమెను పర్సనల్గా వెళ్ళి అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని. ఆ తల్లి నాతో చాలా వివరంగా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, శుక్రవారం, ముఖ్యంగా తపస్సు కాలంలో శుక్రవారాలు, అదేవిధంగా ఆయన జీవితానికి చివరి దశకు చేరుకుంటున్నటువంటి సమయంలో ఆ శుక్రవారాలలో బ్రదర్ జోసెఫ్ తంబి గారు చాలా స్పష్టంగా అందరికి కనబడేట్లే ఆయనకి పంచగాయాలు వచ్చేవి. ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన పొందేవారట, తీవ్రమైన బాధను పొందేటువంటి వారట. అదేవిధంగా బాధ కలుగుతున్నా కానీ చూసే వాళ్ళకి మాత్రం ఆయన ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు, ఒక దివ్యమైన వెలుగు కనబడుతూ ఉండేదట. ప్రియులారా, ఈ సందర్భంగా అసలు పంచగాయాలంటే ఏమిటి? అందరికీ రావాలని రూలుందా? ఎందుకు దేవుడు కొంతమందికే ఈ పంచగాయాలు పంపిస్తాడు? కొన్ని వివరణలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పంచగాయాలు పొందడం అంటే, క్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ప్రియులారా శరీరం మీద ఎన్నో గాయాలు పొందుకున్నారు. కానీ తన మరణానికి ముందు, తాను మరణించిన తర్వాత ఒక 5 గాయాలు శ్రీసభలో చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఏమిటి అవి? ప్రభువు చేతులు కొట్టినటువంటి 2 గాయాలు, కాళ్ళకైనటువంటి 2 గాయాలు, డొక్కలో వచ్చినటువంటి ఆ యొక్క బళ్ళెముతో పొడిచినటువంటి ఈ 4+1 5 గాయాలు. వీటిని స్టిగ్మాటా అని పిలుస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రభు యొక్క పంచగాయాలను పొందినటువంటి వారిని స్టిగ్మాటా పొందారు అని చెబుతుంటారు. ప్రియులారా, శ్రీసభలో కొంతమంది పునీతులు ఈ పంచగాయాలు పొందుకున్నారు. రమారమి సుమారుగా 400కు పైగా పునీతులు ఈ పంచగాయాలు పొందుకున్నట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. కానీ శ్రీసభ వీరందరినీ కూడా అధికారికంగా అంగీకరించడం లేదు. కొంతమందిని, ఉదాహరణకి పునీత అస్సెస్సిపుర ఫ్రాన్సిస్ గారు పంచగాయాలు పొందడంలో వీరే ప్రథములు అని చెప్పొచ్చండి. ఆ తర్వాత సియానాపురి కత్తెరెనమ్మ గారు, వెరోనికా జూలియానా గారు, పునీతులు వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో చాలా గొప్ప పునీతుడైనటువంటి పునీత పాద్రే పియో గారు,
ఈ రీతిగా గొప్ప గొప్ప పునీతులు ప్రజలందరూ కనబడేటట్లుగానే, ఇందులో దాపరిక్యం ఏమీ లేదు, పంచగాయాలు పొందుకున్నారు. చాలామంది భక్తులు చూశారు. పాద్రి పియో గారిని కొన్ని వేల మంది చూశారు. ఆయన పంచగాయాలు పొందుకొనే ఆ చేతికి కట్లేసుకొని మరి ప్రజలకు దివ్యబలి పూజను కూడా సమర్పించారు. శ్రీసభ కొన్నాళ్ల పాటు ఆయనని బహిరంగంగా దివ్యబలి పూజలు చెయ్యొద్దని స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టింది. ఆ తర్వాత శ్రీసభ మరలా ఆయనకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇవి దాపిరికమైనటువంటివి కాదు, బహిరంగమైనటువంటివే, అందరూ చూసేవాటివంటివే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఎందుకు దేవుడు యేసు ప్రభు ఈ పంచగాయాలని కొంతమంది పునీతులకు ఇస్తారు అంటే ఒకటే సమాధానం. ప్రియులారా, కొంతమందిని తన రక్షణ శ్రమలలో, మాట ముఖ్యమైనటువంటిదండి, తన రక్షణ శ్రమలలో పాలు పంచుకునే వరాన్ని, దీవెనని, అనుగ్రహాన్ని వాళ్ళకు ప్రసాదిస్తాడు. ప్రియులారా, ఇది దేవుడు పునీతులకు ఇచ్చే అనుగ్రహమే కానీ గొప్పతనం కాదండి. స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఇది సరియైన రీతిలో అర్థం చేసుకోవాలి. దేవుడు వారిని అనుగ్రహించి వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు, వారి గొప్పతనం కాదు. కానీ ఇక్కడే మరొక మాట చెప్పబోతున్నాను. ఎవరికి పడితే వారికి ఇస్తారా ఈ అవకాశాన్ని? దేవుడు లేదు. పరిశుద్ధులకి, పవిత్రులకు మాత్రమే, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే క్రీస్తు ప్రభు ప్రియులారా ఈ అవకాశాన్ని ఇస్తారు. తద్వారా ఈ పంచగాయాలు పొందుకున్నటువంటి వారు పవిత్రమైన జీవితం ద్వారా, దేవుని కృప ద్వారా వారు పరిశుద్ధులుగా జీవించారు కాబట్టి వారికి దేవుడు ఈ పంచగాయాల భాగ్యాన్ని, అదృష్టాన్ని వారికి ప్రసాదిస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఇది సంతోషాన్ని కలిగించేది కాదు. ఇది పంచగాయాలు ఎవరు పొందుకున్నా కానీ ఇది శ్రమతో కూడుకున్నటువంటిదే, బాధతో కూడుకున్నటువంటిదే. ఆ స్థాయికి పరిశుద్ధతలో చేరుకోవాలి మనం వాటిని పొందుకోవాలంటే. ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిదండి, లోతుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను కలిసినటువంటి వారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను మానికొండ కూడా వెళ్ళాను. మానికొండలో కూడా మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు, దైవ సేవకుడు, ఎక్కువగా అక్కడ సంచరించారట. అక్కడ చాలామంది వ్యక్తులను కలిశాను, వీడియో తీశాను, కానీ అది సరిగా రాలేదండి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, మీకు కూడా ఉపయోగపడుద్ది అనుకున్నాను. అయితే ప్రియులారా, ఈ రోజున ఇంకొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో మనకి గోపు ప్రవీణ్ ఫాదర్ గారు, ఫ్రాన్సిస్కన్ గురువు, చాలా రీసెర్చ్ చేసి చాలామంది వ్యక్తులను కలిసి, నాకంటే చాలామంది వ్యక్తులను కలిసి వాళ్ళందరి దగ్గర సాక్ష్యాలు సేకరించారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారికి పంచగాయాలు వచ్చినటువంటి సమయంలో చూసినటువంటి వారి సాక్ష్యాలని స్వీకరించి ఒక గ్రంథాన్ని రాశారు. దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి అసిస్సి ఫర్ ఫ్రాన్సిస్ గారి తృతీయ సభ సభ్యులని గురు శ్రీ ప్రవీణ్ గోపు OFM వారు ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథము నుండి మీకు ప్రియులారా కొన్ని సాక్ష్యాలు, బ్రదర్ జోసెఫ్ తంబి గారు పొందుకున్నటువంటి పంచగాయాల సాక్ష్యాలని మీకు డైరెక్ట్గా వాళ్లే చెప్పిన సాక్ష్యాలను వీళ్ళు రాశారు. వాటిని కొన్ని మీకు అంతా చదవనండి, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చదవడానికి ప్రయత్నం చేస్తాను. బ్రదర్ జోసెఫ్ తంబి గారు 1945 సంవత్సరంలో జనవరి 15వ తారీఖున స్వర్గస్థులయ్యారు, పరమపదించారు. వారు అక్కడ ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు పిల్లారా, అక్కడ పెద్ద ఔట్టపల్లిలో విచారణ గురువుగా పీమే గురువైనటువంటి రెవరెండ్ ఫాదర్ కల్దరారావు గారు విచారణ గురువుగా పనిచేశారు. కొన్ని విషయాలలో ఫాదర్ కల్దరారావు గారు తంబి గారిని గద్దించేవారు. మీరు దీన్ని బాధపడాల్సిన అవసరం లేదండి. తంబి గారు ఆయన భక్తి పారవస్యంతో కొన్ని విచిత్రమైన పనులు చేసేవాళ్ళు. మట్టిని నీళ్ళలో కలిపిస్తే ఎందుకు అలా ఇస్తావు, ఇవ్వకూడదు, అది మంచిది కాదు, సహజం కదండి అలా అనేవాళ్ళంట. లేకపోతే కొన్నిసార్లు తంబి గారు ఏదైనా చేస్తుంటే అలా చేయొద్దనని కొంచెం రూల్స్ పెట్టేవాళ్ళంటండి. అంత తొందరగా శ్రీసభ నమ్మదండి కొన్ని
పరిశోధించాలి. ఈ కల్దరారో ఫాదర్ గారు ప్రిలారా స్వయంగా ఆయనే చెప్పిన సాక్ష్యం అండి, విచారణ గురువులు చెప్పిన సాక్ష్యం. వినండి జాగ్రత్తగా. పెదవుటపల్లి విచారణ గురువు ఫాదర్ జాన్ బి కల్దరారో, ఈమె ఇటాలియన్ గురువు గారు 1960వ సంవత్సరంలో రాసిన సాక్ష్యం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు పంచగాయాల వాస్తవికతను చారిత్రక అంశముగా ధృవీకరిస్తుంది. ఆయన జాన్ లియోన్చనీ ఫాదర్ గారు మాకందరికి కూడా గురువుల తండ్రి. నేను కూడా ఆయన దగ్గర చదువుకున్నాను. విజయవాడ మేత్రాశ్రమంలో ఇతర మేత్రాశ్రమాల నుంచి వచ్చినటువంటి గురు విద్యార్థులు కూడా ఆయన దగ్గర చదువుకుని ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఏ హిస్టరీ ఆఫ్ ద క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ విజయవాడ అని 1988వ సంవత్సరంలో రాశారు. ఆయన రాసినటువంటి పుస్తకంలో 167వ పేపర్లో పేజీలో ప్రియులారా ఈ విధంగా ఆయన చెప్పారు. ఆ సమయంలో వారు పొందుకున్న పంచగాయాల గురించి గురువులు చాలామంది మాట్లాడుకునేవారు. గురువులు కూడా చూశారు, మాట్లాడుకున్నారు అని ఎవరు కల్దరారో ఫాదర్ గారే సాక్ష్యం ఇచ్చారు. 1960వ సంవత్సరంలోనే ఆయన చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలకే సాక్ష్యం ఇచ్చారు. ఆయన కళ్ళారా చూశారు, ఆయన కళ్ళారా విన్నారు కల్దరారో ఫాదర్ గారు ప్రియులారా. ఇదిగో ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కళ్ళారా చూసినటువంటి గురువులు ఎవరంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి బ్రదర్ జోసెఫ్ తంబి గారితో మాట్లాడి ఎవరంటే ఫాదర్ పిఎఫ్ ఆంద్రేదే మరియు ఒట్లూరు విచారణ గురువులైనటువంటి ఫాదర్ జార్జ్ కుడిలింగల్ గారు ఆయన డైరెక్ట్గా చూసినటువంటి వాళ్ళు ఉన్నారని సాక్ష్యం పలుకుతున్నారు. ఇప్పుడు ప్రియులారా కొంచెం ఓపికగా వినండి. ఈ జార్జ్ కుడిలింగల్ గారు ఉన్నారు చూడండి, ఒట్లూరు విచారణ గురువు. ఆయనంట ఆ రోజుల్లో ఔటపల్లి వచ్చేవాళ్ళు. ఎక్కడి నుంచి? ఒట్లూరు నుంచి, ఏలూరు దగ్గర ఒట్లూరు నుంచి ఔటపల్లి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారితో మాట్లాడేవాళ్ళు అంట. కొంచెం శ్రద్ధ తీసుకొని ఏమని చెప్తున్నారంటే ఆయన ఆ జార్జ్ కుడిలింగల్ గారు ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఒట్లూరు విచారణ గురువు, ఏలూరు మేత్రాసనం, ప్రస్తుతం ఏలూరు మేత్రాసనంలో 2006వ సంవత్సరంలో స్వయంగా ఈ జార్జ్ కుడిలింగల్ గారే సొంతగా సాక్ష్యం చెప్పారు. అది రాయబడింది. ప్రతి నెల నేను పెదవుటపల్లిలో జరిగే ఉపాధ్యాయుల సమావేశం కోసం వెళ్ళేవాడిని. ఫాదర్ గారు వచ్చేవాళ్ళు పెదవుటపల్లికి. ఒట్లూరు అక్కడికి దూరంగా లేనందున అప్పటి విచారణ గురువు ఫాదర్ కల్దరారో నన్ను తరచుగా ఆహ్వానించేవారు. ఉపాధ్యాయులు, ఉపదేశులు మరియు విశ్వాసుల పాప సంగీతనాలు వినటానికి కూడా ఆయన నన్ను తరచుగా పిలిచేవారు. నేను అక్కడ జోసెఫ్ తంబి గారిని చూచేవాడిని మరియు తరచుగా మేము మాట్లాడుకునేవాళ్ళం. జార్జ్ కుడిలింగల్ గారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు అంట, ముచ్చడించుకునేవాళ్ళు అంటండి. జోసెఫ్ తంబికి ఇప్పుడు ముఖ్యమైన విషయాన్ని వినండి దయచేసి. జోసెఫ్ తంబి గారికి శుక్రవారాలలో పంచగాయాలు వచ్చేవి. ఒక శుక్రవారం జోసెఫ్ తంబి గారు పంచగాయాల వరాన్ని పొందటం నేను నా కళ్ళారా చూశాను. గురువు చెప్తున్న సాక్ష్యం అండి. ఆయన తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఆయన 2 చేతులు, కాళ్ళు మరియు నుదుటి మీద నుండి రక్తం కారుతూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ధరించారు కదా, ఇది కుడిలింగల్ గారి యొక్క సాక్ష్యం అండి. అదేవిధంగా తంబి గారి నుదుటి నుండి రక్తపు బిందువులు కారుతూ ఉన్నాయి. శిలువ వేదన సమయంలో ఆయన ముఖంపై తేజస్సు, తంబి గారి యొక్క ముఖంలోనంటండి తేజస్సు అందంగా మరియు అపారమైన దైవ అనుగ్రహంతో ప్రకాశిస్తూ కనిపించేది. ఇది ఫాదర్ జార్జ్ కుడిలింగల్ గారు చెప్పిన సాక్ష్యం బిడ్డలారా. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ముఖం ప్రకాశమానముగా కనిపించటం నేను కళ్ళారా చూశాను. ఫాదర్ గోపు ప్రవీణ్ గారు రాసినటువంటి తంబి గారి చరిత్ర పుస్తకంలో ఇది రీప్రింట్ అయినటువంటి నూతన ఎడిషన్ అండి, 168వ పేజీలో ఉంది. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా, నేను కొంతమందిని కలిశాను. ఈ పుస్తకంలో ఎంతమంది గురువులు సాక్ష్యం చెప్పారంటే, ఎంతమంది విశ్వాసుల సాక్ష్యం చెప్పారంటే బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పంచగాయాల గురించి. ఇందాక నేను చెప్పాను కదా ప్రియులారా, ఫాదర్ కల్దరారో గారు పీమే గురువు సాక్ష్యం చెప్పారు. ఫాదర్ జోసెఫ్ చుంగత్ గారు సాక్ష్యం చెప్పారు. అదేవిధంగా ఫాదర్ పాల్ చా
చాజు గారు సాక్ష్యం చెప్పారు, ఫాదర్ విన్సెన్సో పగానో గారు సాక్ష్యం చెప్పారు. ఈ విధంగా ప్రియులారా మరి పన్నికోటు గారు సాక్ష్యం చెప్పారు. ఇంతమంది సాక్ష్యం చెప్పారంటే నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదండి. నా కళ్ళమ్మటి నీళ్ళు ఆగల. నేను వాళ్ళ సాక్ష్యాలు చదువుతుండగా నాకు సమయం లేదు కాబట్టి మీకు ఈ సాక్ష్యాలన్నీ చెప్పటానికి ఒకసారి వీలుంటే ప్రియులారా, మీరు ఈ పండక్కి ఒకవేళ ఔటపల్లి వస్తే ఈ పుస్తకాన్ని కొనుక్కోండి దయచేసి. మన మధ్యలోనికి దేవుడు పంపినటువంటి శ్రీసభ పునీతుడిగా ప్రకటించబోతుంది త్వరలో, కొద్ది సమయం పట్టొచ్చండి ప్రియులారా. మన మధ్యలోనికి దేవుడు పంపినటువంటి ఒక నిజమైనటువంటి దైవభక్తుడు, ఒక దైవ సేవకుడు ప్రియులారా, ఒక పునీతుడు, పరిశుద్ధుడు ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ప్రియులారా, దేవుడు ఆయనకి ఇదిగో పంచగాయలను ప్రసాదించి ఆయన పరిశుద్ధుడు అని దేవుడే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ పంచగాయాల భాగ్యాన్ని ఎవరికిస్తారు అంటే, ఎవరైతే ఆ భాగ్యాన్ని పొందుకోవటానికి అర్హుదో, ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళకే ఇస్తాడు దేవుడు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. ఫాదర్ జార్జ్ గుడిలింగల్ గారి సాక్ష్యాన్ని విన్నారు, కల్దరారో గారి సాక్ష్యాన్ని విన్నారు. చాలామంది గురువులు, విశ్వాసులు చాలామంది అండి. నేను నా చెవులారా విన్నాను, నా కళ్ళారా చూశాను వాళ్ళు చెప్తుంటే. ఆయనతో జీవించినటువంటి వాళ్ళు అట్లీస్ట్ 2 వ్యక్తులను కలిశాను నేను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రియులారా, ప్రారంభంలో చెప్పాను ఎందుకు యేసయ్య కొంతమంది పునీతులకి, పరిశుద్ధులకి ఈ పంచగాయాల భాగ్యాలు, ఇక్కడ తన శ్రమలలో పాలు పంచుకునే భాగ్యం అంటే వివిధ రూపాలలో ఉంటుందండి. పంచగాయాలు మాత్రమే కాదు, పంచగాయాలు పొందుకుంటారు కొంతమంది వేద సాక్షిగా ప్రాణాలు కోల్పోతారు, కొంతమంది వివిధ వ్యాధులతో పీడించబడతారండి. ఉదాహరణకి మహాభక్తురాలు, పునీతురాలు అనేటువంటి పునీత ఫౌస్తీనమ్మ గారు, ఆమెకి క్షయవ్యాధి వచ్చింది. ఆ వ్యాధి సమయంలోనే ఆమె క్రీస్తు ప్రభు యొక్క ఆ దివ్య కారుణ్యాన్ని చూడగలిగింది. ప్రియులారా, ఈనాటి వాక్యం అద్భుతాల గురించి కాదండి, ఆశ్చర్య కార్యాల గురించి కాదండి, దేవుని మహిమను గురించండి, దేవుని శ్రమలో పాలు పంచుకోవటాన్ని గురించండి, పరిశుద్ధుల గురించండి. పరిశుద్ధుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించండి. ఆయన నిజంగానే పరిశుద్ధుడు, పవిత్రుడు అని నిర్ధారణ గావించుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఒక అనుగ్రహం ఈ యొక్క పంచగాయాలు. ఎందుకు ఇస్తారు అంటే ప్రియులారా, ఇదిగో మనం చదువుకుంటాం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నా వెంట రావాలి అనుకున్నటువంటి వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అన్నారు. పంచగాయాలు ఆ క్రీస్తుని మన సిలువలు ఎత్తుకొని అనుసరించడానికి ఒక సాదృశ్యంగా, ఒక నిదర్శనముగా, ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. అది మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఆయన ఎన్నుకొని ఆ భాగ్యాన్ని ప్రసాదించాడు. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనతో కలిసి మనం శ్రమలలో పాలు పంచుకుంటే ఆయనతో కలిసి మనం మహిమలో పాలు పంచుకుంటాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఆ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ఆయన పొందుకున్నాడు, ఆ క్రీస్తు ప్రభు యొక్క పాటులలో ఆయన పాలు పంచుకున్నాడు. కాబట్టి ఈనాడు ఆయన ఆ యేసయ్య మహిమలో పాలు పంచుకుంటున్నాడు. ఇదిగో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రియులారా, మీరు క్రీస్తుతో బాధపడుతున్నారు, శ్రమలు పొందుతున్నారు, ఆయన అడుగుజాడలలో మీరు నడవడానికి ఆయన మీకు ఒక ఉదాహరణ ఇచ్చాడు కదా, ఒక సాదృశ్యంగా ఉన్నాడు కదా. ఆయన అడుగుజాడలో మీరు నడవటం అంటే శ్రమలు ఉండాలి నీ జీవితంలో. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నా శ్రమలన్నీ తీసేయాలి. నేను విన్నానండి, నేను ఆయన చూసినటువంటి వాళ్ళ నుంచి డైరెక్ట్గా విన్నాను. ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారు బోధకాలు ఉండేదట, కొంచెం అనారోగ్యంగా బాధపడేవంట. అయినా కానీ ఉపవాసము ప్రార్థన, మళ్ళీ అందరితో పాటు పనికెళ్ళి సంపాదించి
ఆ డబ్బులతోటి మళ్ళీ పేదలకు ఇచ్చేవాళ్ళట. పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారి యొక్క సభ తృతీయ సభ సభ్యులుగా వారు అక్షరాల తన జీవితాన్ని జీవించాడండి. లేకపోతే అన్ని లక్షల మంది ఆయన దగ్గరికి, ఆ దైవ సేవకుడి దగ్గరికి ఊరికినే వెళతారండి? దేవుడు అని ఆ స్థాయికి ఊరికినే తెస్తారండి? ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబీ గారు మన మధ్యలోనికి దేవుడి చేత పంపబడినటువంటి ఒక భక్తుడు, ఒక పరిశుద్ధుడు. ఎక్కడ? తమిళనాడు రాష్ట్రం అండి. ఆయన పుట్టింది కూడా వేరే దేశంలో. వాళ్ళ నాన్నగారు జాబ్ పర్పస్గా అక్కడికి వెళ్తే అక్కడ పుట్టాడు. ఆ తరువాత వెలంకని ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి కరైకా లాంటి ప్రాంతంలో ఆయన జన్మించాడు. అక్కడి నుంచి ఆయన అసలు ఎలా వచ్చాడు? దేవుని యొక్క ప్రణాళిక కాకపోతే, దేవుని యొక్క చిత్తము కాకపోతే? ఇది దేవుని యొక్క ప్రణాళిక బిడ్డలారా. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిడ్డలు ఇదొక దీవెనగా, ఒక సాక్ష్యంగా మనం స్వీకరించాలి. దేవుడు మనకు పంపిస్తున్నటువంటి ఒక దిక్చూచిగా బ్రదర్ జోసెఫ్ తంబీ గారు ఆ ముగ్గురు జ్ఞానులకి ఏ విధముగా వాళ్ళు ఆ యొక్క నక్షత్రం దారి చూపించిందో, ఈనాటి ఆధునిక ప్రపంచానికి బ్రదర్ జోసెఫ్ తంబీ గారు దేవుని చేరుకోవటానికి ఒక నక్షత్రంగా ఉన్నారు. ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబీ గారిని మనం ఎక్కువగా అద్భుతాల కోసం, పిల్లలు పుట్టడం కోసం, రోగాలు నయం కావటం కోసం, ఆస్తులు పెంచుకోవటం కోసం మనం వెళుతున్నామండి. మంచిదే, నేను దాన్ని కాదంటల్లా. భక్తులకి దేవుడు ఆ వరం ఇచ్చాడు, ఇది నిజం కూడా, నేను విన్నాను. కానీ ఈ రోజున మనం ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబీ గారిని మనకి దేవుడు పంపినటువంటి ఒక హెచ్చరికగా, ఒక ఆదర్శంగా, ఒక నక్షత్రంగా, ఒక సాక్షిగా మనం స్వీకరించాలి. ఆయన జీవితాన్నే, ఆయన పరిశుద్ధతనే మనం ఆదర్శంగా స్వీకరించాలి. ఆయన సింప్లిసిటీ, ఆయన పేదరికం, ఆయన ఏమిలేమితనం, ఆయన నిరాడంబరత, ఆయన ఉపవాసము, ఆయన ప్రార్థన, ఆయన గద్దింపు. కొన్నిసార్లు ఆయన గద్దించేవాడంటండి. నేను పనిచేసినట్టు తేలప్రోలులో బండారుగూడెం అనే ఒక గ్రామం ఉందండి. నేను అక్కడే దగ్గరలోనండి, 7-8 కిలోమీటర్లు కూడా ఉండదండి, ఎక్కువగా వచ్చేవాడిని. నాకు కూడా ఆసక్తి ఉండేదండి ఆయన గురించి తెలుసుకోవాలి, నా పరిశుద్ధుని గురించి తెలుసుకోవడానికి. చాలా, ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. ఎందుకంటే మన మధ్యలో వెలిసిన పరిశుద్ధుడు అండి బ్రదర్ జోసెఫ్ తంబీ గారు. ఆయన మనం వదులుకోకూడదో, మనకు దొరకరండి ఇట్లాంటి వాళ్ళు. ఆ బండారుగూడెం వెళ్ళినప్పుడు ఒక ముస్సల ఉండేదండి, ఒక బాగా ముస్సలావిడ, సరిగా మాట్లాడేది కూడా కాదు. కానీ నీకు బ్రదర్ జోసెఫ్ తంబీ గారి గురించి తెలుసయ్యా అన్న. ఏం తెలుసు అని అంటే, అయ్యా ఆయన ఇక్కడికి వచ్చాడు, ప్రార్థనకు రమ్మంటే రాకపోతుంటే, ఇక్కడ వాళ్ళందరూ బూతులు ఆడుకుంటుంటే, చెడ్డ మాటలు మాట్లాడుతుంటే, ఆయన దుమ్మెత్తి ఇటు పోసాడండి మా మీద. పోసి మీరు మారకపోతే నశించిపోతారు, బాప్తిస్మ యోహాను గారి లాగా ఖండించాడంటండి. మారండి, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి. వాళ్ళు గుడికి రాకపోతుంటే విసుగు చెంది ఆయన అలా చేశాడంటండి. మనం అదృష్టవంతులం కదా ప్రియులారా. దేవుడు మనకి ఒక పరిశుద్ధుడిని దగ్గరగా ఉంచాడు, ఆదర్శంగా ఉంచాడు. మనం ఆయన నుంచి ఆదర్శం తీసుకోకపోతే ఇంకెలాగా? బాప్తిస్మ యోహాను గారు వచ్చినప్పుడు కొంతమంది ఆయన ఆదర్శంగా తీసుకున్నారు, ప్రభువులు అక్కడ కొరకే సిద్ధపడ్డారు. దేవుడు మన తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప పరిశుద్ధుడు జోసెఫ్ తంబీ గారు. పిల్లారా, క్రీస్తు శ్రమలలో పాలు పంచుకునేటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, స్టిగ్మాట, పంచగాయాల ద్వారా పొందుకున్నటువంటి వారు. ఈనాడు ఆ బ్రదర్ జోసెఫ్ తంబీ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. మన శ్రమలలో, మన బాధలలో, మన కష్టాలలో ఊరికే మనం వెళ్ళిపోవాల్సిందే కాదండి. కొన్నిసార్లు కొంతమంది శ్రమలు పొందుతారు, పవిత్రంగా జీవిస్తారండి వాళ్ళు. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు చాలా యంగ్ ఏజ్లో క్యాన్సర్ పొందారు. వాళ్ళకి ఇప్పటికే 7-8 సర్జరీలు అయినాయి. ఎంత భక్తిగా ఉంటారంటే, తనకెంత బాధ ఉన్నా కానీ ముఖం మీద చిరునవ్వు తొలగనివ్వరండి. యంగ్ అమ్మాయి, క్యాన్సర్,
ఎంత బాధగా ఉన్నా కానీ ముఖం మీద చిరునవ్వు తరగనివ్వరండి. వాళ్ళ సిస్టర్లు కూడా చెప్తారు, చాలా పాపం శ్రమలు అనుభవిస్తుందండి సిస్టర్ గారు, అయినా కానీ కంప్లైంట్స్ చేయదంటండి ఎక్కువగా. ఎప్పుడన్నా తట్టుకోలేనప్పుడు నొప్పి పుడుతుంది అని అంటారంట, అంతే. కొంచెం వీళ్ళందరూ దేవుడండి వాళ్ళ శ్రమల ద్వారా వాళ్ళని కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, శుభ్రం చేస్తాడు. ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు, ఉత్తరించే స్థలం ఉండదు ఇంకా వాళ్ళకి. డైరెక్ట్గా యేసయ్య సన్నిధిలో, యేసయ్య ఒడిలోకే వాళ్ళు పునీతులు బిడ్డలారా. ఈ యొక్క వాక్యం నేను చాలా ముఖ్యమైన వాక్యంగా నేను భావిస్తున్నాను బిడ్డలారా. నేను ఒక గురువుగా నేను కూడా ఆయన ఆదర్శంగా స్వీకరించాలి. ఆయన అడుగుజాడలు నడవడానికి అందరం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని కృప. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండగ ఈరోజు, రేపు 13, 14, 15 తారీఖులలో. కాబట్టి బిడ్డలారా, ఇవి పవిత్రమైన దినాలు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు కూడా వీలైతే ఇంత గొప్ప వాక్యాన్ని, ఆ పరిశుద్ధుడి గురించి ఒక 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి. అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని కృపను పొందుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, కాలానుగుణముగా శ్రీసభ చరిత్రలో నీవు ఎంతోమంది పునీతులని మాకు ఆదర్శంగా, మమ్ము హెచ్చరించటానికి, మమ్ము ప్రోత్సహించటానికి, మాకు సాదృశ్యముగా పంపిస్తున్నావు. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభుగా. ఈనాడు ప్రత్యేకంగా పంచగాయాల బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఆ గొప్ప పునీతుని మా తెలుగు ప్రజల కొరకై ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడికి పంపించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆయన పవిత్ర జీవితం మాకు ఆదర్శం. ఆయన నడిచినట్టు నడత, ఆయన మాట్లాడిన మాట, ఆయన తపన నీ ప్రేమ కొరకై నిన్ను బోధించాలనేటి తపన మాకందరి కూడా సదాదర్శం ప్రభువా. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఓ యేసురాజా, మేమందరము కూడా ఆయన అడుగుజాడల్లో కొద్దిగైనా కానీ పవిత్రంగా జీవించటానికి, పవిత్రంగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రేమతో దీవించండి, ఆశీర్వదించండి. నీ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపండి. ఏ బిడ్డ ఏ అవసరమతో, ఏ శ్రమతో, ఏ కన్నీటితో, ఏ బాధతో నీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. నీ చిత్తమైతే నీ బిడ్డల యొక్క ఉద్దేశాలు, తలంపులను దీవించండి ప్రభుగా. ఈ వీడియో క్రింద ఎవరైతే ఆశగుణ ప్రాణముతో మెసేజ్లు ఉంచి వారి తలంపులు ఉంచుతున్నారు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారందరి తలంపులను దీవించండి తండ్రి ప్రభువా. ముఖ్యంగా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థపరచండి. వివిధ తలంపులు, గర్భఫలము కొరకై, కుటుంబంలో బాధల కొరకై, ఆర్థిక ఇబ్బందుల కొరకై, పిల్లల చదువుల కొరకై, ఉద్యోగము కొరకై, వివాహము కొరకై ప్రార్థించమని అడుగుతున్న ప్రతి బిడ్డను దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.